వెల్కమ్ టు న్యూస్ 18. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అయితే ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. అయితే దీని ప్రభావం ఏపీలో ఎన్ని రోజులు ఉంటుంది, వర్షాలు ఎలా ఉంటాయని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారికి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అది తెలుసుకుని ప్రయత్నించాను. సార్, ఈ అల్పపీడనం ఎంత ఉంటుంది, ఈ ఏపీలో ఎంతవరకు విస్తరిస్తుంది? ఒకటి, నిన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు లెస్ మార్క్ అయింది. కొత్తగా మరొక ఉపరితల ఆవర్తనం ముఖ్యంగా మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఇది తదనంతర 2 రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీనితో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుండి మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక తూర్పు పశ్చిమ ఉపరితల ద్రోణి ఉన్నది. వీటి ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 2, 3 అంటే రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలోనూ, 4వ రోజు పలు ప్రాంతాల్లోనూ, వారంలో చివరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా రాబోయే 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండటంతో పాటు సుస్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై ఉన్నది. వీటితో పాటు అతి ముఖ్యంగా భారీ వర్షాలు కోస్తా జిల్లాలైన పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటు వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాలలో 1-2 చోట్ల మొదటి రోజు అనగా ఈ రోజు నుంచి 24 గంటల లోపల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 2-3 రోజుల్లో మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 2వ రోజు మధ్య కోస్తా జిల్లాలైన పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశంతో పాటుగా నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో పాటు పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం 24 నుంచి 48 గంటల లోపల వచ్చే అవకాశం ఉన్నది. 3వ రోజు కూడా మధ్య కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మత్స్యకారులు కానీ రైతులు కానీ ఎటువంటి మంచి ప్రశ్న వేశారు. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో మత్స్యకారులకు పెద్దగా సూచనలు లేనప్పటికీ 2వ రోజు నుంచి 5వ రోజు వరకు కోస్తా తీరం వెంబడి కోస్తా తీరం ఆవల కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. ఇక వ్యవసాయదారులకు కూడా ప్రత్యేక విభాగం ద్వారా సూచనలు ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో వారం రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావం అంతా కూడా చాలా వరకు కూడా భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే తీరం వెంబడి గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు కూడా ఎదురుగాలు వేస్తాయి. మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశాం. అలాగే రైతులు కూడా పలు సూచనలు చేశామని విశాఖ వాతావరణ శాఖ అధికారులే చెప్తున్నారు. ఇదే పరిస్థితి. అవుట్ టు స్టూడియో.